నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆ జనసేన పార్టీలోకి వెళ్తారని చెప్పి కూడా ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అది ఏమాత్రం వాస్తవం? నా పార్టీలో అంటే వైఎస్ఆర్ పార్టీలో నేను చాలా విశ్వాసం ఉన్నాను. ఆ పార్టీని బలోపేతం చేయడంలో కూడా నేను ఒక కీలకమైన పాత్ర వహించాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. ఎన్నో విధాలుగా అందులో భాగస్వామిని అయ్యాను. వారి ఓదార్పు యాత్రలో నేను వెళ్ళాను. విజయమ్మ గారి దీక్షలో నేను పాల్గొన్నాను. అలాగే షర్మిలా గారు పాదయాత్రలో నేను పాల్గొన్నాను. బస్సు యాత్రలో పాల్గొన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క దీక్షలో కూడా నేను భాగస్వామిని. అది ఢిల్లీలో చేయనివ్వండి, జైల్లో చేయనివ్వండి. ఇవన్నీ చేసిన తర్వాత పార్లమెంట్లో కూడా ఎంతో క్రమశిక్షణతో నేను ప్రవర్తించాను. నా పార్టీకి నేను విశ్వాసంగా ఉన్నాను. నా నాయకుడికి విధేయతగా ఉన్నాను. నా భావాలతో ఆలోచించేనే తప్ప, అది భావాలు చాలా ముఖ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. మాలాంటి వాళ్ళు ఒక ఎజెండాతో వస్తాము. ఆ సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగాల, సామాజిక న్యాయం కావాలా, కుటుంబంలో ఏ విధంగా ఒక తండ్రి అనుకుంటాడో అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారో, అలాగే రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా అందరూ సామాజిక వర్గాలకు కూడా మర్యాద, ప్రేమ, అభిమానం, సంక్షేమం, అభివృద్ధి కావాలా. అలాంటి భావాలతో మేము ఉంటాము. తర్వాత ఎస్సీ ఎస్టీలు బీసీల కొరకు పోరాడడానికి కూడా మా భావాలతో మేము ఉండనప్పుడు మాలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి ఆ రిజర్వేషన్ల ద్వారా మేము అనుభవించుకుంటూ పోతూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఐఏఎస్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు నాకు ఇబ్బందులు వచ్చాయి. కానీ నా భావాలకు వ్యతిరేకంగా నేను ఏ రోజు చేయలేదు. ఒక్క ఉదాహరణ తెలియచేయాలంటే, నేను సమ్ క్లియరెన్స్ ఎండీగా ఉన్నప్పుడు స్లమ్స్ అంటే అందరూ తెలిసినవే. అది నేను కొన్ని స్లమ్స్ కారణం లేకోకుండా అవి తీసేయొద్దు అని చెప్పి నేను పోరాడినప్పుడు, లేదు అందం కొరకు నందం కొరకు చేయాలని చెప్పినప్పుడు నేను ఏకీభవించలేదు. నన్ను మార్చేసి ఇంకొక పోస్టులో కూడా వేయడం జరిగింది. సో ఎప్పుడైతే నా ఆలోచన ప్రకారమే నేను వెళ్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అలాగే చేస్తూ చక్కని ఆలోచనతో ఉన్నాను నేను. ఎందుకంటే ఒక బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అలాగే మైనారిటీస్, ఇక్కడ నుంచి రిజర్వేషన్ మైనారిటీస్ కూడా పెట్టాలా. ఎందుకంటే ఒక రూపురేఖలు మారిపోతున్నాయి, ప్రజాస్వామ్యం రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ రోజుల్లో ప్రజాస్వామ్యంలో ఈ అసమానత్వాలు ఉండడం వలన ముందు ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చారు. అసమానత్వాలు ఎక్కువ ఉండడం వలన 1935 చట్టంలో, అంబేద్కర్ పెట్టిన చట్టంలో బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొనసాగినప్పుడు కూడా ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల నెహ్రూ గారు ఏం చెప్పారంటే, అది కూడా గుర్తు చేస్తాను, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం చెప్పారంటే, బీసీలకంటూ రిజర్వేషన్ ఇస్తే దాదాపు మొత్తం ఉన్నదంతా వాళ్ళే కదా, 60-70% అయిపోయిన తర్వాత ఇంక రిజర్వేషన్లు ఎలా ఇస్తాము అని చెప్పేసి బీసీలకి లేదు అని చెప్పేసి వారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నెహ్రూ గారు అప్పుడు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఆ జ్యుడిషియరీలో లేదు. ఇప్పుడు జ్యుడిషియరీలో కూడా రిజర్వేషన్లు చాలా అవసరం. కింద ఎలాగో ఉంది. హైయర్ జ్యుడిషియరీలో అంటే హైకోర్టు జడ్జెస్ కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జెస్కి లేదు. ఇప్పుడు మన జడ్జిమెంట్స్ కనుక చాలా జాగ్రత్తగా మనం చూస్తే చాలా జడ్జిమెంట్లు కూడా కొన్ని కలర్స్తో వస్తున్నట్టుగా నాలాంటి చదువుకున్న వాళ్ళకి ఆలోచన అనిపిస్తుంది. అక్కడ ఎస్సీలు, ఎస్టీలకి కొద్ద న్యాయం జరగలేదన్నది నేను చూస్తున్నా. అలాగే మైనారిటీస్కి న్యాయం జరగట్లేదు అన్నది కూడా నేను చూస్తున్నా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నేను తెలియచేస్తున్నాను. ఇది నా ఆలోచనతో వచ్చిందో, నా ఊహలతో వచ్చింది కాదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను ఒక కమిటీలో ఉన్నాను. అది స్టాండింగ్ కమిటీ పర్సనల్ రిఫార్మ్స్లో ఉంటుంది. అది నేను ఒకసారి నాగపూర్ జైలుకి వెళ్ళడం జరిగింది. అది పరామర్శించడానికి మా టీం అంతా కూడా వెళ్ళడం జరిగినప్పుడు నాకు మిగిలిన వాళ్ళకి వ్యత్యాసం ఏమిటంటే, మిగిలిన మెంబర్స్ అందరూ కూడా, ఆ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఏదో కాఫీలు తాగేశారు, చూశారు, సెలలు చూశారు, అది కావాలా, తాగునీరు కావాలన్నారు, బాత్రూమ్లు కావాలన్నారు, వెళ్ళిపోయారు. కానీ నేను వరప్రసాదరావు ఒక్కడనే చివరికి మిగిలిపోయి నేను ఏం కోరానంటే, నేను ఎవరైతే ఉన్నారో అక్కడ జైల్లో వాళ్ళని ఒక్కొక్కరిని నేను ఎగ్జామిన్ చేయాలా, మాట్లాడాలా వాళ్ళతో అని చెప్పి నేను కోరినప్పుడు టీం అంతా కూడా వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఉండిపోయి అక్కడ జైలు సూపరింటెండెంట్ గారు నాకు గొప్ప అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే జైల్లో ఉన్నారో దాదాపు 100 మందిని నేను చూడడం జరిగింది. నా పక్కన అందరూ ఉన్నారు, జైలు అధికారులు ఉన్నారు,
దురదృష్టవశాత్తు ఎంత బాధాకరమైన విషయాలు నేను విన్నాను అంటే, అక్కడ లైఫ్ సెంటెన్స్ అంటే జీవితాంతర ఖైదీకారం ఎక్కువ మంది ఎవరికి వచ్చిందంటే, నేను చూసిన పరీక్షించిన వాళ్ళందరిలో కంటే కూడా 99% ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ వచ్చింది. ఎవరన్నా కావాలంటే ఈరోజు కూడా అడిగి తెలుసుకోవచ్చు. నాగపూర్ సెంట్రల్ జైల్లో. అంతకంటే బాధాకరం ఏంటంటే అండర్ ట్రయల్స్ అంటే ఇంకా వాళ్ళకి కోర్టే జరగలేదు, ఆ విచారణే జరగలేదు, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఒకవేళ వాళ్ళు చెప్పిన సెక్షన్స్ ప్రకారం ఒకవేళ ఆయన కనుక ఆ చట్టం కనుక నిరూపిస్తే ఆ ఇచ్చే శిక్ష కూడా ఎంత ఉంటుందో 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఉన్నదానికి దాదాపు అండర్ ట్రయల్స్ అక్కడ నాగపూర్ జైల్లో 10 సంవత్సరాల పైగా ఉన్నారు అక్కడ. చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. కేవలం ఈ కారణం ఏమిటో తెలుసా? వారికి కావలసిన షూరిటీ బాండ్స్ కానివ్వండి, వారు కట్టవలసిన 10 రూపాయలు కట్టడానికి కానివ్వండి, లేదా అప్పీల్ చేసుకోవడానికి కానివ్వండి, లేదా కోర్టుకు వెళ్ళి చెప్పుకోవడానికి కానివ్వండి, అవకాశాలు లేకపోవడం వలన ఆ విధంగా అందరూ ఎక్కువగా మరణశిక్ష విధించిన వాళ్ళు కానివ్వండి, లేదా జీవితాంతర ఖైదీ కానివ్వండి, ఈ 3 కులాలకు చెందిన వాళ్ళే ఒకరు నేనే చూశాను, అది సాక్ష్యంగా తెలియచేస్తున్నా. అందులో ఏ మాత్రం కూడా నేను పొరపాటు చెప్పటం లేదు. ఎక్కువ మంది మైనారిటీస్ ఉన్నారు, ఆ తర్వాత ఎస్సీలు ఉన్నారు, ఆ తర్వాత ఎస్టీలు ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళ పేదరికం. హైయర్ జ్యుడిషియల్లో నిలబెట్టి అడగడానికి అవకాశాలు లేకోకుండా వీళ్ళకి మళ్ళా అయితే లీగల్ ఎయిడ్ అయితే ఉంది, చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ దానిలోనే వెళ్ళాం మేము కూడా. లీగల్ ఎయిడ్ ఏంటంటే చక్కగా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఒక అసిస్టెన్స్ పెట్టారు. ఏంటి? అడ్వకేటు ప్రభుత్వం ద్వారా ఆ లీగల్ ఎయిడ్ ద్వారా ఎవరైతే నియమించబడ్డారో ఆ అడ్వకేటు అతను వెళ్ళి, ఆ వకీలు వెళ్ళి ఒక్కొక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళని కలవాల, వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళని. నేను వాళ్ళని అడిగాను, జైల్లో ఉన్న వాళ్ళని, ఏమా మిమ్మల్ని ఎవరన్నా వచ్చారా, ప్రభుత్వం తరపున పెట్టిన వాళ్ళు ఉన్నారా, వకీళ్ళు అడ్వకేట్లు మీ దగ్గరకు వచ్చారంటే మేము ఒక్కొక్కరు 10 సంవత్సరాలు ఉన్నాం, ఎవరు రాలేదు. చూడండి, అంటే ఏ విధంగా ఒక స్కీమ్ ఉంటే కూడా దాన్ని మానిటరింగ్ సిస్టమ్ అంటూ లేకపోతే, దాన్ని అడిగే వాళ్ళంటూ లేకపోతే ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళ మట్టుకు అడ్వకేట్ చక్కగా 25,000 నెలకు తీసుకుంటున్నాడు, ప్రతి చోట కూడా తీసుకుంటున్నారు. సో దాని కొరకు ఇలా వచ్చినప్పుడు దీని కొరకు నేను ఏం చెప్పానంటే, ఇలాంటి నిలదీసి హైయర్ జ్యుడిషియల్లో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు చెప్పగా మాట్లాడగలిగిన వ్యక్తి వరప్రసాదరావే కదా. ఆ తర్వాత కేంద్ర బ్యాంకులన్నీ కూడా లోన్లు ఇస్తుంటే కొంతమందికే వెళ్ళిపోతున్నాయి, అందరికి కూడా పెట్టింది. అది కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కాదవి, ఎవరు వచ్చిన డబ్బులు కాదు. ఈ పేదవాడు కనుక అందులో పెట్టిన డిపాజిటే వాళ్ళు లోన్లుగా ఇస్తున్నారు తప్ప వాళ్ళేం రిజర్వ్ బ్యాంకులో ముద్ర కొట్టించి ఇవ్వట్లేదు. నేను రిజర్వ్ బ్యాంకులో కూడా పనిచేసిన వ్యక్తిని, ఐఏఎస్గా చేసి వచ్చిన వ్యక్తిని. పేదవాడు డిపాజిట్గా పెట్టింది 1,00,000 మంది పేదవాడికి పెట్టిన దానికి ఆ 1,00,000 పెట్టిన దానికి ఆ 1,00,000 తీసుకెళ్ళి గొప్పోడికి ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. అది కూడా చక్కగా నిష్పత్తి ప్రకారం కనుక సమాజాలకు ఇస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది కదా. అలాగే రాష్ట్ర సంపద, దేశ సంపద, ఖనిజాలు ఇవన్నీ కూడా అన్నీ కూడా చక్కగా భద్రంగా అందరికి ఇస్తే అప్పుడు కూడా సమాజంలో అసమానతలు పోతాయి కదా అని ఇవన్నీ కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను, పార్లమెంట్లో మాట్లాడాను. సో ఇవన్నీ మాట్లాడడానికి కొంచెం ఒక ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలి కనుక నేను ఆలోచిస్తున్నానా. మీరు జనసేన అధినేతతో పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్టు ఆ టికెట్ జనసేన నుంచి కోరుతున్నట్టు కూడా నేను అలాంటి ఆలోచనలు ఏమి లేవు. అంటే మా జనసేన గారు పెద్ద మనసు పెట్టుకుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము దాదాపు గత 15 సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంటే ప్రయాణం అంటే ఒకరికొకరు తెలిసిన వ్యక్తులం. ఏ రోజు కూడా నేను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఏ రోజు కూడా నేను నా వైఎస్ఆర్ పార్టీ క్రమశిక్షణ లేకోకుండా నా పార్టీ విషయాలు ఎక్కడ మాట్లాడడం కూడా ఏ రోజు జరగలేదు. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు ఉన్నాం కనుక అప్పుడప్పుడు కలుసుకోవడం, ఆ తర్వాత ఇద్దరు నాయకులను దగ్గర చేయడానికి కూడా నేను ప్రయత్నం చేశాను. ఎలా చేశాను? జగన్మోహన్ రెడ్డి గారును పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి రావాలనుకునే ఉద్దేశంతో నేను చేశాను. అది ఇద్దరు నాయకులు కూడా తెలిసిన విషయమే, అది అందులో కొత్తది ఏం లేదు అందులో. సో ఈసారి కూడా అది గత స్నేహం గుర్తుపెట్టుకుని పెద్ద మనసు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నన్ను వారు ఆఫీస్కి, మంగళగిరిలో ఉన్న ఆఫీస్కి పిలిపించడం జరిగింది. రాజకీయాలు కొన్ని మాట్లాడడం జరిగింది తప్ప నేను పార్టీలో చేరడమో లేదా నన్ను చేర్పించుకోవడమో అలాంటి డిస్కషన్ రాలేదు.